హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం ఇంగ్లీష్ లిటరేచర్లో 3 యూనిటీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు 3 యూనిటీస్ అంటే ఏంటి? ఇంకా ఇవి ఇంగ్లీష్ లిటరేచర్‌కి ఎలాగా రిలవెంట్ అనే దాన్ని మనం మన వీడియోలో ఈరోజు చూద్దాము డీటెయిల్డ్‌గా. 3 యూనిటీస్. దిస్ టర్మ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అరిస్టాటిల్స్ పొయెటిక్స్. సో, అరిస్టాటిల్ రాసినటువంటి పొయెటిక్స్ అనేటువంటి గ్రంథంలో ఈ 3 యూనిటీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద క్లాసికల్ యూనిటీస్ లేదా అరిస్టాటిల్ యూనిటీస్ అనేసి కూడా అంటారు. అరిస్టాటిలియన్ యూనిటీస్ అన్నా కానీ, క్లాసికల్ యూనిటీస్ అన్నా కానీ ఈ 3 యూనిటీసే. అసలు ఈ 3 యూనిటీస్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ యూనిటీ ఆఫ్ టైమ్, సెకండ్ వన్ యూనిటీ ఆఫ్ ప్లేస్, థర్డ్ వన్ యూనిటీ ఆఫ్ యాక్షన్. సో, యూనిటీ ఆఫ్ టైమ్, unity of place, unity of action. Aristotle gave importance to unity of action. ఎక్కువ ఇంపార్టెన్స్ అరిస్టాటిల్ దేనికి ఇచ్చారు అంటే యూనిటీ ఆఫ్ యాక్షన్ అనేటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే మిగతా రెండిటి గురించి కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది తన యొక్క పొయిటిక్స్ అనేటువంటి గ్రంథంలో. బట్ హీ మెన్షన్డ్ ద అదర్ టూ ఇన్ హిస్ పొయిటిక్స్. తను రాసినటువంటి పొయిటిక్స్ అనేటువంటి గ్రంథంలో మిగతా రెండైనటువంటి యూనిటీ ఆఫ్ టైమ్, యూనిటీ ఆఫ్ ప్లేస్ గురించి కూడా మెన్షన్ చేశారు. బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు అంటే యూనిటీ ఆఫ్ యాక్షన్. దీస్ 3 యూనిటీస్ వర్ రీడిఫైన్డ్ ఇన్ 1570 బై అన్ ఇటాలియన్ హ్యూమనిస్ట్ లాడోవికో కాస్టెల్వెట్రో అనేటువంటి అతను దీన్నొచ్చేసి క్లియర్‌గా మళ్ళీ రీడిఫైన్ చేయడం అనేది జరిగింది. సో, లాడోవికో కాస్టెల్వెట్రో అనేటువంటి అతను ఈ 3 యూనిటీస్‌ని రీడిఫైన్ చేయడం జరిగింది. దేంట్లో అంటే ఇన్ హిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అరిస్టాటిల్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అరిస్టాటిల్ అనేటువంటి ఒక వర్క్ రాయడం జరిగింది ఈయన. అందులో ఈ 3 యూనిటీస్‌ని ఇతను హైలైట్ చేయడం జరిగిందనమాట. హీ రెఫర్డ్ దెమ్ యాస్ అరిస్టాటిలియన్ రూల్స్. సో, ఆ 3 యూనిటీస్‌ని అరిస్టాటిలియన్ రూల్స్ అనేసి ఈ రైటర్ చెప్పడం జరిగింది. ఫర్ డ్రామాటిక్ స్ట్రక్చర్స్ అంటే ఒక డ్రామాకు ఉండవలసినటువంటి క్వాలిటీస్ అన్న విధంగా ఈయన వీటి గురించి చెప్పడం జరిగింది. అంటే ఒక క్లాసికల్ డ్రామా అనేటువంటి దానికి ఈ 3 యూనిటీస్ కంపల్సరీ ఉండాలి అన్నటువంటి స్టేజ్‌కి అందరూ కూడా నమ్మడం స్టార్ట్ అయిందనమాట. ఈ యూనిటీ ఆఫ్ టైమ్, యూనిటీ ఆఫ్ ప్లేస్, యూనిటీ ఆఫ్ యాక్షన్ ఈ 3 కూడా ఫాలో అయినటువంటి షేక్స్‌పియరియన్ ప్లేస్ ఏంటి అంటే ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ద టెంపెస్ట్. ఈ కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ద టెంపెస్ట్ అనేటువంటి ఈ మూడిట్లో ఈ 2 వర్క్స్‌లో యూనిటీ ఆఫ్ టైమ్ ఉంది, యూనిటీ ఆఫ్ ప్లేస్ ఉంది, యూనిటీ ఆఫ్ యాక్షన్ అనేది కూడా ఉంది అనేసి మనకి క్రిటిక్స్ అనేటువంటి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఓకే. ఇప్పుడు మనము అసలు యూనిటీ ఆఫ్ టైమ్, యూనిటీ ఆఫ్ ప్లేస్, యూనిటీ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటో డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. యూనిటీ ఆఫ్ టైమ్. అసలు యూనిటీ ఆఫ్ టైమ్ అంటే ఏంటి? ద యాక్షన్ ఆఫ్ ద ప్లే షుడ్ టేక్ ప్లేస్ నాట్ మోర్ థాన్ 24 అవర్స్. అంటే ఒక ప్లే జరిగేటువంటి సమయం అనేటువంటిది అంటే ద యాక్షన్ ఇప్పుడు ఒక డ్రామా వేస్తున్నారు అంటే, ఆ డ్రామాలో ఒక 24 అవర్స్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మాత్రమే దాంట్లో పిక్చరైజేషన్ చేయాలన్నమాట. యాక్షన్ ఉండాలి. అంటే 24 అవర్స్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మాత్రమే ఆ డ్రామాలో వాళ్ళు ప్రదర్శించాలి. 24 అవర్స్ కంటే ఎక్కువ టైమ్‌ని వాళ్ళు రెఫర్ చేయకూడదు. అంటే 300 ఇయర్స్ బిఫోర్, 200 ఇయర్స్ ఆఫ్టర్ ఇవన్నీ కరెక్ట్ కాదు అనేసి చెప్తది ఈ యూనిటీ ఆఫ్ టైమ్. The neoclassicists believe that the spectators would not believe in the reality of an action that consists of several days or years into a 3-hour drama. 3 అవర్స్ అనుకోవచ్చు, 4 అవర్స్, 6 అవర్స్ వాటెవర్ ఇట్ మే బి ద డ్రామా టైమ్. సో, డ్రామా యొక్క టైమ్ అనేటువంటిది ఎంతదైనప్పటికీ కూడా ఆడియన్స్ నమ్మరు. మనము కొన్ని సంవత్సరాల ముందుకి లేదా కొన్ని రోజుల ముందుకి తర్వాత ఇట్లాగ మనము ఆ యొక్క డ్రామాలో చూపిస్తే ఆడియన్స్ నమ్మరు అని ఎవరు అనుకునేవాళ్ళు అంటే నియో క్లాసిస్ట్ పీరియడ్‌కి చెందినటువంటి డ్రామటిస్టులు అనుకునేవాళ్ళు. సో, మనము కొన్ని రోజుల ముందు, కొన్ని సంవత్సరాల ముందు అంటే ఆడియన్స్ ఎలా నమ్ముతారయ్యా? సో, మన యొక్క డ్రామా టైమ్ మాత్రం కేవలము 3 గంటల నుంచి 4 గంటలు అలా ఉంటుంది. మరి వాళ్ళు ఎలా నమ్ముతారు? అన్నన్ని వందల సంవత్సరాలు యొక్క
కాలాన్ని మనం ఇక్కడ చూపించాము అంటే అనేసి వాళ్ళు నమ్మేవాళ్ళు ఆ విధంగా. ఇఫ్ ద స్పెక్టేటర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ ఎన్ యాక్షన్, ద ట్రాజెడీ వుడ్ నాట్ హ్యావ్ ఇట్స్ ప్రాపర్ ఎఫెక్ట్. అంటే స్పెక్టేటర్స్ కనుక నమ్మలేదు అంటే, ఆ యాక్షన్ యొక్క రియాలిటీని, అప్పుడు ఆ ట్రాజెడీ అంటే ఆ డ్రామా అనేటువంటిది దాని యొక్క ప్రాపర్ ఎఫెక్ట్‌ని కోల్పోతుంది గదా! అనేసి వాళ్ళు వాదించేవాళ్ళనమాట. ఇట్ విల్ ఆల్సో గివ్స్ ఏ డ్రమటిస్ట్ ఏ టైమర్ టు రిజాల్వ్ ద స్టోరీ. అంతే కాకుండా డ్రమటిస్ట్‌కి కూడా కష్టం గదా! అన్నన్ని రోజులు, అన్నన్ని సంవత్సరాల కాలాన్ని కేవలం 2, 3 గంటల్లో నేరేట్ చేసి వాటికి డైలాగులు రాయాలంటే ఎంత కష్టము? అనేసి వాళ్ళు భావించేవాళ్ళు. సో, దీనికి యూనిటీ ఆఫ్ టైమ్‌ని కరెక్ట్‌గా ఫాలో అయినటువంటి ఆహ్, ఒక స్టోరీ ఏంటి అంటే, 'ఎ మిడ్ సమ్మర్స్ నైట్ డ్రీమ్స్' అనేటువంటిది కరెక్ట్‌గా యూనిటీ ఆఫ్ టైమ్‌ని ఫాలో అయిందనమాట. 'ఎ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్' అనేటువంటిది. 'మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్.' సో, దిస్ ఈజ్ అబౌట్ యూనిటీ ఆఫ్ టైమ్. సింపుల్‌గా చెప్పాలి అంటే, యూనిటీ ఆఫ్ టైమ్ అంటే ఏంటంటే, ద యాక్షన్ ఆఫ్ ద ప్లే షుడ్ టేక్ ప్లేస్ నాట్ మోర్ థాన్ 24 అవర్స్. సో, అంటే ఒక ప్లేలో, ఒక డ్రామాలో యాక్షన్ అనేటువంటిది 24 అవర్స్‌కి మించి ఉండకూడదు. 24 అవర్స్ పీరియడ్‌లో జరిగినటువంటి యాక్షన్ మాత్రమే మనము 3 అవర్స్‌లో, 4 అవర్స్‌లో చూపించుతాం. దట్స్ ఆల్. అంతేకాని కొన్ని సంవత్సరాల విషయాల్ని, కొన్ని డేస్ విషయాల్ని మనము డ్రామాలో చూపించము. దిస్ ఈజ్ నథింగ్ బట్ యూనిటీ ఆఫ్ టైమ్. దీనికి ఎగ్జాంపుల్‌గా మనము 'ఎ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్' అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి యూనిటీ ఆఫ్ ప్లేస్. సో, మీకిప్పుడు అర్థమైపోయి ఉంటుంది. యూనిటీ ఆఫ్ టైమ్ గురించి తెలుసుకోగానే యూనిటీ ఆఫ్ ప్లేస్ కూడా అర్థమైపోతుంది. ద యాక్షన్ ఆఫ్ ద ప్లే షుడ్ టేక్ ప్లేస్ ఇన్ వన్ లొకేషన్ ఇన్ ఎ సింగిల్ ఫిజికల్ స్పేస్. అంటే ఏంటంటే, యాక్షన్ ఆఫ్ ద ప్లే అనేటువంటిది ఒకే ఒక్క లొకేషన్‌లో, ఒకే ఒక్క ఫిజికల్ స్పేస్‌లో జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ అనేటువంటిది ఒక అడవిలో జరుగుతుంది అంటే అడవిలోనే జరగాలి. లేదు ఒక యాక్షన్ అనేటువంటిది ఒక రాజ దర్బార్‌లో, కోర్ట్‌లో జరుగుతుంది అంటే మొత్తం డ్రామా గూడా కోర్ట్‌లోనే జరగాలి. మొత్తం డ్రామా కూడా కోర్ట్‌లోనే జరగాలి. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ యూనిటీ ఆఫ్ ప్లేస్ అనమాట. సో, అంటే ప్లేస్ వచ్చేసి ఒక్కటే ఉండాలి. లొకేషన్ అనేది ఒక్కటే ఉండాలి. దట్ స్టేజ్ షుడ్ నాట్ రిప్రజెంట్ మోర్ థాన్ వన్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైమ్. సో, స్టేజ్ అనేటువంటిది ఒక్క ప్లేస్‌ని చూపించాలి గానీ, ఒకటి కంటే ఎక్కువ ప్లేసెస్‌ని చూపించకూడదు. ఇట్ షుడ్ నాట్ ఎంప్లాయ్ వేరియేషన్స్ ఆఫ్ ద సీన్ టు చేంజ్ ద సెట్టింగ్ ఆఫ్ ద యాక్షన్. అంతే కాకుండా సీన్ టు సీన్ చేంజ్ అయ్యేటువంటి వేరియేషన్స్ అనేటువంటివి ఆ సెట్టింగ్‌లో కనిపించకూడదనమాట. సో, దానికి కూడా ఈళ్ళు యూనిటీ ఆఫ్ ప్లేస్ అనేసి చెప్తారు. షుడ్ నాట్ ఎంప్లాయ్ వేరియేషన్స్ ఆఫ్ ద సీన్ టు చేంజ్ ద సెట్టింగ్. సెట్టింగ్ అనేటువంటిది చేంజ్ కాకూడదు. ఒకే సెట్టింగ్‌లో మొత్తం డ్రామా కూడా జరిగిపోవాలి. ద ట్రాన్సిషన్ పీరియడ్ ఆఫ్ మేకోవర్ ఆఫ్ స్టేజ్ కాజెస్ బ్రేక్ ఇన్ యాక్షన్, పేసింగ్ ఆఫ్ ద స్టోరీ అండ్ సమ్‌టైమ్స్ పుల్స్ ఆడియన్స్ ఔట్ ఆఫ్ ద స్టోరీ. వాళ్ళేమని నమ్ముతారు అంటే, ఇప్పుడు మనం గనక సెట్టింగ్స్ మారుస్తూ వెళ్ళామంటే, అంటే ఒక యాక్షన్ సీన్ అయిపోయింది. మరొక సీన్‌లోకెళ్ళాలి అంటే సెట్టింగ్స్ అంతా మారుస్తూ కూర్చుంటే, ఆడియన్స్ డిస్ట్రాక్ట్ అయిపోతారనమాట. అంటే దానికి కావాల్సిన సెట్టింగ్స్‌ని మార్చుకుంటూ ఉంటే కొంచెం బ్రేక్ వస్తుంది గదా! అప్పుడు ఆడియన్స్ డిస్ట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళు స్టోరీలో ఇన్వాల్వ్ కారు అనేసి నమ్మేవాళ్ళు. సో, ఈ విధంగా యూనిటీ ఆఫ్ ప్లేస్ అనేటువంటిది కరెక్ట్‌గా ఉండేటువంటి ఒక డ్రామా ఏంటి అంటే 'వెయిటింగ్ ఫర్ గోడోట్'. సో, 'వెయిటింగ్ ఫర్ గోడోట్' అనేటువంటి ఈ డ్రామాలో ఒకే సెట్టింగ్ ఉంటుంది. ఆ ఒకే ఒక్క సెట్టింగ్‌లోనే కంప్లీట్ డ్రామా కంప్లీట్ అయిపోతుందనమాట. మొత్తం యాక్షన్ అంతా కూడా ఆ ఒక్క సిట్టింగ్‌లోనే ఉంటుంది. సో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం 'వెయిటింగ్ ఫర్ గోడోట్' అనేటువంటి దాన్ని చెప్పొచ్చనమాట. సో, దిస్ ఈజ్ కాల్డ్ యూనిటీ ఆఫ్ ప్లేస్. అంటే సెట్టింగ్స్ అనేటువంటివి చేంజ్ కాకుండా ఒకే లొకేషన్‌లో, ఒకే సెట్టింగ్‌లో, ఒకే ఫిజికల్ స్పేస్‌లో మొత్తం యాక్షన్ గూడా ఉంటుంది. దాన్ని మనం యూనిటీ ఆఫ్ ప్లేస్ అనేసి అంటాము. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ మనం యూనిటీ ఆఫ్ యాక్షన్‌ని చూద్దాం. యూనిటీ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే, ఇట్ మేక్స్ ద ప్లాట్ కాంప్రహెన్సిబుల్, లూసిడ్ అండ్ స్పెసిఫిక్. అంటే ఎలా ఉండాలి అంటే యూనిటీ ఆఫ్ యాక్షన్ అనేది ఆ ప్లాట్‌ని అంటే ఆ స్టోరీ అనేటువంటిది, ఆ థీమ్ అనేటువంటిది కాంప్రహెన్సిబుల్‌గా ఉండాలి. అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇంకా లూసిడ్ అంటే క్లియర్‌గా ఉండాలి. క్లియర్‌గా అందరికి అర్థమయ్యే విధంగా. స్పెసిఫిక్‌గా ఉండాలి. అంటే
ఏదేదో తీసుకొనొచ్చి కన్‌ఫ్యూజ్ చేయడం కాదు. స్పెసిఫిక్‌గా మనం చెప్పాలి అనుకునింది డైలాగ్స్ రూపంలో చెప్పేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ యాక్షన్. ద ప్లాట్ ఆఫ్ ద ప్లే షుడ్ హ్యావ్ వన్ మెయిన్ ప్లాట్ విత్ జీరో ఆర్ వెరీ ఫ్యూ సబ్ ప్లాట్స్. అంటే ఆ మెయిన్ థీమ్ అనేటువంటిది, ఆ ప్లాట్ అనేటువంటిది, ఆ స్టోరీ అనేటువంటిది ఒకే ఒకటి ఉండాలి. దానికి సబ్ ప్లాట్స్ ఉండకూడదు. విత్ జీరో ఉండాలి. లేదా కొన్ని ఉండొచ్చు సబ్ ప్లాట్స్. కాకపోతే ఒకవేళ సబ్ ప్లాట్ అనేది ఉంది అంటే, ఆ సబ్ ప్లాట్ ఖచ్చితంగా మెయిన్ ప్లాట్ డెవలప్ చేసేదానికి ఉపయోగపడేలాగా ఉండాలి. దాంతో కనెక్షన్ ఉండాలి. దానికి దాన్ని డెవలప్ చేసేటువంటి దానికి లింక్ ఉండేదిగా ఉండేటువంటి సబ్ ప్లాట్‌ని పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ ఉండకూడదు. ఇఫ్ సబ్ ప్లాట్స్ ఎగ్జిస్ట్, ఇట్ షుడ్ కంట్రిబ్యూట్ ఇన్ డెవలపింగ్ ద మెయిన్ ప్లాట్. ఒకవేళ సబ్ ప్లాట్స్ అనేటివి ఉంటే, అది మెయిన్ ప్లాట్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడాలి. అలాంటప్పుడు మాత్రమే సబ్ ప్లాట్స్ పెట్టుకోవాలి. ద ప్లాట్ మస్ట్ హ్యావ్ ఎ బిగినింగ్, ఎ మిడిల్ అండ్ ఎన్ ఎండ్. సో, ప్లాట్ అనేటువంటి దానికి ఖచ్చితంగా ఒక మంచి స్టార్టింగ్ ఉండాలి. ఒక మిడిల్ ఉండాలి. ఒక ఎండింగ్ అనేది ఉండాలనమాట. నో సీన్ ఈస్ టు బి ఇన్క్లూడెడ్ దట్ డస్ నాట్ అడ్వాన్స్ ద ప్లాట్ డైరెక్ట్‌లీ. అంటే ముందు జరగబోయేటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి ముందుగా ఎక్కడ గాని చెప్పకూడదనమాట. ప్లాట్‌లో డైరెక్ట్‌గా ముందు ఏం జరగబోతుందనేది ముందు సీన్‌లో ఎక్కడ గాని రివీల్ చేయకూడదు. అడ్వాన్స్‌గా చెప్పకూడదు. దీనికి కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే 'వెయిటింగ్ ఫర్ గోడౌట్'. 'వెయిటింగ్ ఫర్ గోడౌట్' అటువంటి ఆ డ్రామా అనేటువంటిది యూనిటీ ఆఫ్ యాక్షన్‌కి, యూనిటీ ఆఫ్ ప్లేస్‌కి ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది కదా! కానీ ఈ 3 యూనిటీస్ అనేటువంటివి ఎక్కువ రైటర్స్ ఫాలో కాలేదు. చాలా తక్కువ మంది మాత్రమే ఫాలో అయ్యారు. ఎందుకంటే ఒకే సెట్టింగ్‌లో మొత్తము చూపించడం అంటే ద ఆడియన్స్ వుడ్ గెట్ బోర్. ఇదంతా గూడా షేక్స్‌పియర్ ఇంకా అదర్ డ్రామటిస్ట్స్ ఏం చేశారంటే ఫాలో కాలేదు. షేక్స్‌పియర్ కేవలం తను రాసినప్పుడు 39 ప్లేస్‌లో కేవలం రెండిటికి మాత్రమే దీన్ని ఫాలో అయ్యాడనేసి మనం అక్కడ చూసాము. బట్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ 37 ప్లేస్? ఆ 37 ప్లేస్‌లో హి డిడ్ నాట్ యాక్సెప్ట్ దట్. ఈ అరిస్టోటిలియన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అంటే షేక్స్‌పియర్ యాక్సెప్ట్ చేయలేదు. మనం చూసినట్లయితే షేక్స్‌పియర్ ప్లేస్‌లో చాలా వాటిల్లో సెట్టింగ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి రాజమహల్‌లో ఉంటే ఒకసారి అడవిలో ఉంటుంది. 'మ్యాక్‌బెత్' మనం చూసుకున్నామంటే ఒకసారి అడవొస్తుంది. తర్వాతొచ్చేసి ఆ విచెస్ ఒస్తాయి. తర్వాత మళ్ళీ బ్యాంక్ దట్ మీన్స్ రాయల్ ప్యాలెస్ ఒస్తుంది. మళ్ళీ వచ్చేసి ఒక మర్డర్ సీన్ అంటే ఒక బెడ్‌రూమ్ ఒస్తుంది. తర్వాత మళ్ళీ లేడీ మ్యాక్‌బెత్ యొక్క బెడ్‌రూము, అక్కడ ప్రాబ్లమ్స్, మళ్ళీ రాయల్ కోర్టు, ఒక మ్యారేజ్ సెరమనీ ఇట్లాగా డిఫరెంట్ మళ్ళీ ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళిపోవడము, మ్యాక్‌డఫ్ ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్, సెట్టింగ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవి అరిస్టోటిలియన్ రూల్స్‌ని ఎక్కువ మంది రైటర్స్ ఫాలో కాలేదు. ఓకేనా? ఎందుకంటే దోస్ ఆర్ నాట్ అట్రాక్టివ్. 3, 4 అవర్స్ పాటు ఒకే సెట్టింగ్‌లో ఒకే టైంలో చెప్పాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ టు అటెంప్ట్ అనేసి చాలామంది భావించడం వల్ల దే హావ్ నాట్ యూజ్డ్ ఆల్ దీస్ థింగ్స్. యూనిటీ ఆఫ్ యాక్షన్ అనేటువంటి దాన్ని పెట్టుకున్నారు చాలామంది. అంటే మెయిన్ ప్లాట్ ఒకటే ఉండాలి. ఆ మెయిన్ ప్లాట్‌కి సబ్ ప్లాట్స్ పెట్టుకొని దానికి సపోర్ట్ చేసే విధంగా ఉంటే కన్‌ఫ్యూజన్ ఉండదు అనేసి యూనిటీ ఆఫ్ యాక్షన్‌ని మాత్రం చాలా ఎక్కువగానే ఫాలో అయ్యారు. బట్ యూనిటీ ఆఫ్ ప్లేస్ అండ్ యూనిటీ ఆఫ్ టైమ్‌ని మాత్రం ఎక్కువ మంది డ్రామటిస్ట్ అనేటువంటి వాళ్ళు ఫాలో కాలేదు. ఈవెన్ అరిస్టాటిల్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికిచ్చారంటే యూనిటీ ఆఫ్ యాక్షన్‌కి మాత్రమే ఇచ్చారు. బట్ హి హాడ్ రెఫర్డ్ ఇన్ హిస్ పొయెటిక్స్ బుక్ యూనిటీ ఆఫ్ ప్లేస్ అండ్ అబౌట్ యూనిటీ ఆఫ్ టైమ్. ఓకేనా? దాన్ని రీడిఫైన్ చేసినప్పుడు దాన్ని కొంచెము ఎగ్జెంప్లిఫై చేసి చెప్పడం వల్ల అది ఒక రూల్ లాగా అందరూ తీసుకోవడం జరిగింది గానీ, బట్ యూనిటీ ఆఫ్ యాక్షన్ ఈజ్ కంపల్సరీ. బట్ యూనిటీ ఆఫ్ ప్లేస్ అండ్ యూనిటీ ఆఫ్ టైమ్ అనేవి కంపల్సరీ కాదు అనేసి చాలామంది భావించడం వల్ల దే డిడ్ నాట్ యూజ్ దట్ యూనిటీ ఆఫ్ ప్లేస్ అండ్ యూనిటీ ఆఫ్ టైమ్. ఓకేనా? మీకందరికీ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. దిస్ వీడియో ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ ఏపీ సెట్ అండ్ యూజీసీ నెట్ ఇంకా జేఎల్, జీఎల్ వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.